గురించి చెప్పాలంటే ఇప్పుడు తొలి ప్రేమ అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ ఆ లెవెల్లో అయితే లేదని చెప్పొచ్చు. డెఫినెట్గా అది పెద్ద, అది ఎక్కడ అని అక్కడ అది పవర్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి వస్తే మాత్రం ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదైతే ఉంటుందో, అంటే ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, ఎప్పటికీ అది మారదు, ప్రేమ అనేది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి ఆ కాన్సెప్ట్లో నడిపించారు డైరెక్టర్. సక్సెస్ అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ మనం బోర్ కొట్టదు, ఆడియన్స్ని బాగా కూర్చోబెట్టారు. కామెడీ అండ్ మ్యూజిక్ పరంగా ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా. కానీ అట్లా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ ఓకే వన్ టైం వాచ్ యావరేజ్ అంటారు కదా, అట్లా అని చెప్పగలుగుతాం. డెఫినెట్గా బాగుంది, అంటే బందీ బాగాలేదని చెప్పలేము. హ్యాండిల్ చేసిన విధానం, డైరెక్టర్ కూర్చోబెట్టిన విధానం ప్రేక్షకుల్ని హైలైట్ అని చెప్పొచ్చు. కామెడీ, ఎంటర్టైనర్ విత్ యాక్షన్, యాక్షన్ రొమాన్స్ అంటారు కదా, అట్లా అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే అదే ప్రేమకు సంబంధించిన మూవీ. లవ్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు, లవ్లో ఉన్న ప్రతి వాళ్ళు గొడవ పడతారు కదా, వాళ్ళకి ఈ సినిమా కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం ఎన్ని రోజులు ఎంత దూరం వెళ్ళినా మాత్రం ప్రేమ అనేది ఎప్పటికీ మారదని చూపించాడు. సో బాగుంది, అదొకటి బాగుంది. అంటే భయ్య ఇప్పుడు తొలి ప్రేమ సినిమా అనేది అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సంబంధించింది, ఇదేమో ఫస్ట్ లవ్కి సంబంధించింది. డిఫరెన్సెస్, ఆ తొలి ప్రేమ అనేది వేరు, జస్ట్ టైటిల్ని మాత్రమే వాడుకున్నారని చెప్పొచ్చు. అంతేగాని ఆ తొలి ప్రేమ అది 1 year ఆడిన సినిమా, అది ఎక్కడ ఇది ఎక్కడ. కాకపోతే బాగుంది, ఈ జనరేషన్కి గొడవలు పడేది చూపించారు. అంటే కొత్త కథ ఏం కాదు, రొటీన్గా వచ్చే స్టోరీ అని చెప్పొచ్చు. దాన్ని హ్యాండిల్ చేసిన విధానం డైరెక్టర్ సక్సెస్ అని చెప్పొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ ఫెంటాస్టిక్, బ్యాక్గ్రౌండ్ రోజు రీరికార్డింగ్ అద్భుతంగా ఉందన్నమాట. చాలా బాగుంది, అంటే మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ అదంతా చాలా బాగుంది. కామెడీ ప్రియదర్శి హైపరాది, సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ వెళ్తుంది ఫస్ట్ హాఫ్ కంటే. ఆ ఫస్ట్ హాఫ్లో కూడా ప్రియదర్శి అంటే చాలా బాగా చేశారు. ఓకే, వీ కెన్ ఎంజాయ్, డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేస్తారు. వరుణ్ తేజ్ ఆల్రెడీ మనం ఫిదాలో చూసినాం, నాకు లవ్ స్టోరీస్ బాగా యాక్ట్ అవుతున్నాయి కరెక్ట్, అంటే తనకు బాగా సూట్ అవుతున్నాయి లవ్ స్టోరీస్. ఫిదాలో చూసుకుంటే కనుక, ఇప్పుడు చూసుకుంటే కనుక ఓకే బాగుంది భయ్య, ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మరి బ్యాడ్ అని చెప్పలేము, బాగుంది డెఫినెట్. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు, రికార్డింగ్ ప్లస్ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే, అంటే ప్రేక్షకుల్ని కూర్చోబెట్టిన విధానం బాగుంది. అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా, అది మాత్రం చెప్పాలి. లైవ్ పెట్టినా అంతసేపు పెట్టినా కెమెరా. ఫైట్స్ బాగుంది భయ్య, అంటే ఫైట్స్ అంటే మీకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎట్లా ఉంటాయో న్యాచురల్గా, ఈ సినిమాలు కూడా అట్లా న్యాచురల్గా ఉంటుంది. అంటే పెద్ద అట్లా స్టార్టర్స్ లేచే విధంగా ఉండదు, సింపుల్ పవర్ స్టార్ స్టైల్ అంటారు కదా, అట్లా ఉంటాయి ఫైట్స్ అని. పవన్ కళ్యాణ్ ఫైట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికి ఫిదా, ఎవరు వరుణ్ తేజ్ అంటున్నావు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.